సార్ నమస్తే అండి. నమస్తే బాబు. సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి సంవత్సరం అవుతుంది. అవును. ఈ సంవత్సరం పరిపాలన ఎలా అనిపించిందంటారు? అంటే మేము రిటైర్డ్ పర్సన్ కదా, ఎవరి పరిపాలన అయినా మాకు ఒకటే ఉంటుంది. మాకు టైంకి పెన్షన్ ఒకటే కాలం కాబట్టి మాకేం తేడా కనపట్లే. అంటే ఒకటి ఇంటి పన్ను పెంచారు, డబుల్ చేశారు. ఇంతకుముందు 15% అన్నారు, కానీ ఇప్పుడు 100% పెరిగింది. ప్లస్ కరెంటు విపరీతంగా పెంచారు. ఇంతకుముందు మామూలు రోజులు 4-500 వచ్చేది, ఇప్పుడు 7-800 వస్తుంది. సమ్మర్లో మనం 4000 చిల్లర వచ్చింది, మా ఇద్దరమే ఉండేది. కాబట్టి కరెంటు కూడా బాగా పెరిగింది, అది ఊహించలే. గతంలో ఎలా ఉండేదంటారు విద్యుత్ ఛార్జెస్ సంబంధించి? గతంలో సమ్మర్లో 2000 వచ్చేది మాకు, ఇప్పుడు సమ్మర్లో 4000 చిల్లర వస్తుంది. 4400 చిల్లర వచ్చింది. మరి రేటు పెరగదా, డబుల్ పెరిగింది కదా. కరెంట్ ఛార్జీలు బాగా పెంచేశారు, ఇంటి పన్నులు పెంచారు, ఇంటి అద్దె పెంచారు. సార్ ఈ రోజున పిల్లలకి తల్లికి వందనం కూటమి ప్రభుత్వం వారి తల్లుల ఖాతాలో క్లియర్గా జమ చేయనుంది. ఏం చెప్తారు దీని గురించి, ఎలా అనిపిస్తుంది? అంటే పోయిన సంవత్సరం ఇలా ఇవ్వలేదు. ఒక సంవత్సరం ఎగ్గొట్టినట్లు లెక్క. ఇప్పుడు 2వ సంవత్సరం ఎంత ఇస్తారో తెలియదు, ఎంతమందికి ఇస్తారో తెలియదు. ఇస్తారు, ఎంతమందికి తెలియదు, ఎంత ఇస్తారో తెలియదు. అప్పుడు ఎలక్షన్ ముందే నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 18 అన్నారు. కానీ ఇప్పుడు 15 ఇస్తారా లేదో తెలియదు, ఎంతమందికి ఇస్తారో కూడా తెలియదు. ఇచ్చిన తర్వాత కానీ మనం మాట్లాడలేము, ముందుగా చెప్పలేం కదా. ఇవ్వచ్చునేమో 15, అయితే మొత్తం ఇంతకుముందు ఎంతమందికి ఇచ్చారో అంతమందికి ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు కోత పెట్టవచ్చు, తెలియదు. అంటే దీనికి సంబంధించి కూడా 8,745 కోట్ల వరకు కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. పిల్లలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామని చెప్తున్నారు. 15 ఇంతకుముందు జగన్ గవర్నమెంట్ 14 లక్షలు ఉండేది, ఇప్పుడు మరి 8 లక్షల కంటే ఎంతమందికి ఇస్తున్నారు, ఎంత ఇస్తారో తెలియదు. జగన్ గవర్నమెంట్ ఎంత ఇచ్చాడో 15,000 ఇచ్చాడు. ఇప్పుడు మరి 15,000 ఇస్తాడో 10,000 ఇస్తాడో 8,000 ఇస్తాడో తెలియదు కదా. తెలియకుండా మనం మాట్లాడటం బాగుంది. సార్ మళ్ళీ ఇదే నెల చూసుకుంటే కనుక రైతులకి అన్నదాత స్థితి బాగా 3 విడతలుగా ప్రభుత్వం ఇచ్చింది. ఈ సంవత్సరం ఇంతవరకు లేదు, మరి ఇస్తారేమో తెలియదు. ఇస్తామన్నారు కదా, ఇస్తారేమో తెలియదు. ఇంతకుముందు ఇచ్చారు, రైతుకు లేదు. పైగా రైతులకు ఇప్పుడు గిట్టుబాటు ధర లేదంటున్నారు కదా. రైతులు కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నా, ఈ రైతు భరోసా లేకపోవడం.